న్యాయ వ్యవస్థలో తిమింగలాలు ఉన్నాయట. ఏంటియో ఆ తిమింగలాల పేర్లు చెప్తే అయిపోయాయి. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ మరోసారి న్యాయ వ్యవస్థ మీద విరుచుకుపడ్డారు. అధికార నివాసంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు దాచారని ఆరోపణలు ఎదుర్కొంటున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ మీద ఎందుకు ఇంతవరకు పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ప్రశ్నించారు. ముగ్గురు న్యాయమూర్తులతో జరిపించిన విచారణకు ఎలాంటి చట్టబద్ధత లేదని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తులతో జరిపించిన విచారణకు చట్టబద్ధత లేదు. దీనికి సుప్రీంకోర్టు జవాబు చెప్పాలి. ఇప్పటికీ వక్ఫ్ చట్టం రాజ్యాంగబద్ధమే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట. నిన్న ఆంధ్రజ్యోతిలో కూడా ఒక ఆర్టికల్ రాసిండు ఒక అడ్వకేట్, అద్భుతంగా రాసిండు. అంటే న్యాయ వ్యవస్థలో జరుగుతున్న లోటుపాట్ల పైన. సో న్యాయ వ్యవస్థకు సంబంధించి ఇంతకుముందుకు ఎవరైనా మాట్లాడాలి జడ్జిల వ్యవహార శైలి పైన అంటే భయపడేది. సరే ఇప్పుడు సామాన్య ప్రజల మీద అంటేనో న్యాయ వ్యవస్థ అంతా కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కదా. సో భారత ఉపరాష్ట్రపతి ఈ దేశానికి ద్వితీయ పౌరుడు, రాష్ట్రపతి ప్రథమ పౌరుడు అయితే ద్వితీయ పౌరుడు కదా. సో ఉపరాష్ట్రపతి ఈ రోజు న్యాయ వ్యవస్థలో జరుగుతున్న లోపాలపైన ఎత్తి చూపిండు. దమ్ముంటే చర్యలు న్యాయ వ్యవస్థ. విషయం ఏంటంటే న్యాయ వ్యవస్థ తయారైంది వాస్తవం, అట్లా ఈయన అనుడు కరెక్టు. మోరోవర్ ఏంటంటే నిన్న మొన్న సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ వ్యాఖ్యానించి ఏమన్నదంటే సుప్రీం కోర్టులలో విచారణలో ఉన్న అంశాల గురించి కూడా ప్రజలు చర్చించుకోండి ఫ్రీగా అని చెప్పేసి.